షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. సో బయట మిమ్మల్ని అంటే గుర్తుపట్టేటప్పుడు కానివ్వచ్చు, లేదు అంటే మాట్లాడేటప్పుడు మీకు ఆడియన్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి ఫ్రీక్వెంట్‌గా? ఫస్ట్ సాలరీ ఎంతుంటది? ఆర్జే అంటే అట్లా కూడా అడగరు. సాలరీ ఎంత? ఆర్జే అంటే గట్టిగా ఇస్తారా? గట్టిగా జీతం ఇస్తారా? ఇలాంటివి అడుగుతారు. తర్వాత నీకు పెళ్ళైందా? నిజంగానా? ఇంకోటి మాట్లాడుతూనే ఉంటారా మీరు అసలు ఆర్జేలు అంటే? మీకేం గొంతు నొప్పి లేవదా? ఎప్పుడు ఇట్లనే నవ్వుకుంటూ ఉంటారా? మీకు యాక్టింగ్ చేస్తారా? నిజంగానే మీరు ఇట్లా మాట్లాడతారా? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎక్కువ. ఈ మధ్య అయితే ఇక రీల్స్ వచ్చిన తర్వాత ఎట్లా చేస్తావు అక్క అట్లా రీల్స్ గెటప్లు వేసుకొని ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఆ సామాన్లన్నీ ఆ డ్రెస్సుల ఏ సీరియస్లీ నాకు కూడా ఆ సామాన్లన్నీ ఎక్కడి నుండి తెస్తున్నారు? మా ఇంట్లో అన్ని మా నాన్న డ్రెస్సులు ఉన్నాయి. సో టీ షర్ట్స్ అవన్నీ దొరుకుతాయి. అమ్మ చీరలు ఉన్నాయి. ఆర్నమెంట్స్ కోసం ఇంట్లో కిచెన్ లో గంటలు స్పూన్లు ఉన్నాయి. ఇవన్నీ చాలు కదా ఇంకేం కావాలి? సరిపోతుంది అంతే. ఇవే మనకు ఆభరణాలు. సో ఇంట్లో ఉన్న స్టఫ్ తోటే అట్లా డిఫరెంట్ లుక్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ అసలు నిజంగా అంటే లైక్ యాజ్ ఎ ఉమెన్‌గా ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేస్తూ, తర్వాత లైఫ్‌ని లీడ్ చేస్తూ, పేరెంట్స్‌ని చూసుకుంటూ, అటు జాబ్‌ని చూసుకుంటూ, గెటప్స్‌ని రెడీ చేస్తూ, ఆ రీల్స్ చేస్తూ, సో ఇది ఎలా అండి? అంటే ఈ షెడ్యూల్‌ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? మెంటల్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు? అంటే ఇప్పుడు మన ఫోన్ కి ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంటో నాకు కూడా కొంచెం రీఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా డే షెడ్యూల్ ఎలా ఉంటుందో చెప్తాను. మార్నింగ్ 7కి లేస్తాను. 7 to 8 మా బాబుకి డెడికేట్ చేస్తాను. వాడిని రెడీ చేసి స్కూల్ పంపించి బాక్స్ పెట్టి అయిపోతుంది. 8 to 9 మా పాపను రెడీ చేస్తాను. 9:30కి తనను డ్రాప్ చేస్తాను స్కూల్లో. తెలుసు కదా ఇక పొద్దున్న లే రెడీ అవ్వు బాక్స్ పెట్టాలి. ఇది తింటుందా ఇది తినదా వేరేది పెట్టాలి, ఫ్రూట్స్ పెట్టాలి. మళ్ళీ మదర్కి ఒక గిల్టీ కొట్టేస్తూ ఉంటుంది. మదర్ గిల్టీ అంటారు. నేను బాగానే చూసుకుంటున్నాను ఆ పిల్లల్ని. మేబీ నేను నా ప్రొఫెషన్లో పడిపోయి అంతగా అటెన్షన్ ఇస్తలేనా? మేబీ ఇంకా బాగా చూసుకుంటే బాగుండా, ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండా. ఆ మదర్ గిల్టీ ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్కి కొట్టేస్తూ ఉంటుంది. కానీ మనం చాలా బాగా చూసుకుంటున్నాం. పెద్దయ్యాక వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు ఎట్లా పెంచడము. కానీ మనకి ఆ భయంలో పడి ఎంజాయ్ చేయరు కొంతమంది. అవును అవును. సో బాబుని పంపించేసి పాపని పంపించేసి 9:30 పరిగెత్తుకుంటూ వచ్చి నేను రెడీ అయ్యి 10:30 ఆఫీస్కి వచ్చేస్తే 11 o'clock నా షో స్టార్ట్. 11 to 2 షో, 2 o'clock లంచ్, 3 o'clockకి 3 to 5 వరకు నేను రేడియోలో ఇంకా స్పెషల్ షోస్ చేస్తూ ఉంటా. శకుంతల అని ఒక వాయిస్ ఇస్తూ ఉంటా తెలంగాణ స్లాంగ్లో అనమాట. ఆ వాటికి వాయిస్ ఇస్తూ కొన్ని యాడ్స్కి వాయిస్ ఇస్తూ మొత్తం అవన్నీ చేసేసుకొని ఇంటికి వెళ్ళాక 6 అవుతుంది. 6 to 7 మా బాబుని ట్యూషన్ పంపించేసి 7 o'clock వచ్చి అప్పుడు ఏదన్నా మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఫోన్ పుట్టుకున్నప్పుడు అలా పిల్లలకు అటెన్షన్ ఇవ్వకుండా నేను మళ్ళీ ఫోన్ చూస్తున్నానా వద్దని మళ్ళీ పెట్టి వాళ్ళతో కాసేపు మాట్లాడి 8 o'clock అయ్యి ఇంత బిజీలో ఒక్క అరగంట నా రీల్స్ కోసం పెట్టుకొని షూట్ చేసుకొని ఎడిట్ కుదరదు కదా. మళ్ళీ నా ఎడిట్ ఎలా ఉంటాయి మరి? సరే నాకు ఒక పర్సన్ ఉన్నాడు షూట్ చేస్తాడు, ఒక పర్సన్ ఎడిట్ చేస్తాడు, అన్నీ మనమే. సో ఆ షూట్ చేసిన కంటెంట్ని పిల్లల్ని పడుకోబెట్టి మా హస్బెండ్తో నైట్ ఫోన్ మాట్లాడి గుడ్ నైట్ చెప్పి అప్పుడు ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తాను అనమాట. ఓ మై గాడ్, చాలా పెద్ద టాస్క్ ఇవన్నీ. అండ్ ఒక్క దాంట్లో 4 క్యారెక్టర్స్ చేస్తా అప్పుడప్పుడు. అమ్మాయి నేనే, అబ్బాయి నేనే, మదర్ నేనే, ఫాదర్ నేనే. సో ఏంటంటే ఫస్ట్ కెమెరా ఆన్ చేసి ఫస్ట్ మదర్ గెటప్, శారీ చేంజ్, మళ్ళీ సెకండ్ గెటప్ డాటర్ సీన్, మళ్ళీ డ్రెస్ వాట్ ఎవర్ సేమ్, మళ్ళీ అబ్బాయి లాగా సేమ్ అదే గెటప్. అలా 4 takes తీసుకొని సో అంటే నా ఫోన్లో 4 వీడియోలు ఉన్నాయి. ఆ ఒరిజినల్ వీడియో డౌన్లోడ్ చేసి దాన్ని క్లిప్ పెట్టి నా 4 క్యారెక్టర్స్ వీడియో పెట్టి వాటన్నిటి మళ్ళీ ఆడియో మ్యాచ్ చేసి అప్లోడ్ చేసేసరికి సరిపోతుంది నాకు. ఓ మై గాడ్, చాలా పేషెన్స్ లెవెల్స్ ఉంది. ఇంట్లో వంట మీరే చేస్తారా లేకపోతే అమ్మ చేస్తుంది? సో కాబట్టి వంటకి ప్రాబ్లం లేదు. సో ఇష్టం వచ్చే మూడ్ కోసం వంట చేస్తా. అప్పుడప్పుడు అంటారు కదా కుకింగ్ చేయడం కూడా కొంచెం రిలాక్సేషన్ ఇస్తుందని. సో అప్పుడప్పుడు చేస్తా. పిల్లలకి ప్యాన్ కేక్లు అట్లాంటివి చేసి పెడుతూ ఉంటాం. మాక్సిమం అమ్మ చేస్తుంది కాబట్టి బాక్స్ పెట్టి పంపించడం మట్టుకే నా డ్యూటీ వరకు. డ్యూటీ. ఎక్సలెంట్ అండి. సో ఇంకా అంటే ఆల్రెడీ ఆర్జేగా హోస్ట్గా చేస్తారు. ఇంకేదో కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి కదా, ఇలా చేస్తే బాగుంటుంది అని. చిన్నవాడితో ఆగిపోం కదా, ఏదో ఒకటి కొడుతూనే ఉంటుంది. అలా ఉన్న కోరికలు ఏంటి? నాకు కమెడియన్గా వెళ్ళాలని ఉంది టాలీవుడ్లో. కోయసర్ల గారు అంటే మస్తు ఇష్టం నాకు. కోయసర్ల గారు చేసే కామెడీ ఇష్టం. ఇవాళ రేపు ఏడిపియడం ఏముంది? ఇప్పుడు నేను ఏడుస్తూ 2 కన్నీళ్ళు రాగానే మీకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఒకరిని చూస్తే నవ్వించడం చాలా కష్టం. అందులోనూ ఒక ఉమెన్గా నవ్వించాలంటే మేబీ రీల్స్ ఫాలోవర్స్ కోసం, ట్రెండ్ కోసం, లైక్ల కోసం నేను వాళ్ళని ఎక్కిరిస్తూ వీడియోలు చేయగలుగుతాను.
కానీ నేను ఎక్కిరించట్లేదు, వాళ్ళ గెటప్ చేస్తున్నా. చాలా మంది కమెంట్స్ లో నీ ఓన్ కంటెంట్ ట్రై చేయొచ్చు కదా, నువ్వు ఎప్పుడు పక్కన వాళ్ళని ఎక్కిరించడమేనా, పక్కన వాళ్ళ వీడియోలతో బతుకుతున్నావు, వాట్ ఎవర్ కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి. నా రీల్స్ లో 90 మెంబర్స్ అక్క నేను బాధలో ఉన్నా, ఈరోజు ఏడుస్తూ ఉన్నా, నీ రీల్ చూసి నవ్వుకున్నా, అక్క ఈరోజు మస్తు స్ట్రెస్ అనిపిస్తుంది, పడుకునే ముందు నీ రీల్స్ చూసి నవ్వుకొని పడుకున్నా, అక్క మా అమ్మ మస్తు నవ్వుతుంది అక్క నీ రీల్స్ చూసి, నేను మా వైఫ్ ఇద్దరం కలిసి నీ రీల్స్ చూస్తాం అక్క, లైఫ్లో నాకు చాలా చిరాగ్గా ఉంది, ఏం తోస్తలేదు, కాసేపు నీ రీల్స్ చూసి నవ్వుకున్నా. ఇలా 90 మంది నాకు మెసేజ్ చేస్తే 10 మెంబర్స్ మాత్రం ఇదో కంటెంటా, సేమ్ గెటప్ వేసుకుంటే నవ్వు వచ్చేస్తుందా, ఇదో కంటెంటా, ఇలాంటివి వస్తాయి. నవ్వించడం చాలా కష్టం. మీరు ఎవరినైనా అడగండి, ఒక కమీడియన్ అడిగితే నవ్వించడం అనేది అదృష్టం ఉంటే కానీ రాదు. అది అట్లీస్ట్ జనాలు నా గెటప్ చూసి నవ్వుతున్నారు, అరే ఎట్లా వేసుకున్నారు రా అని నవ్వుతున్నారు, ఫేస్లో స్మైల్ వస్తుంది, అది చాలు నాకు. సో అందుకే ఆ 10 కమెంట్స్ని పట్టించుకోను, 90 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను రీల్స్ చేస్తూ ఉంటాను. సూపర్. అండ్ మాకు వేరియేషన్స్లో యాక్టింగ్ చేస్తూ కొంచెం వాయిసెస్ని చేంజ్ చేస్తూ ఎవరిని బాగా ఇమిటేట్ చేయగలుగుతారు? కోకాపేట ఆంటీ మేబీ. ఏమమ్మా మంజుష, అబ్బో మా ఇళ్ళల్లో గిట్లా కూర్చోరమ్మా, మంచిగా కూర్చొని ఏందంత మేడంత బోసిగా ఉంది, మంచిగా నగలేసుకోవాలి, మా ఆయనకైతే నగలేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, అగో గిట్లున్నాయింది సోఫాలు, ఫోన్ ఏంది గట్లున్నది, మా ఆయన అయితే అమెరికా నుంచి నాకు కొత్త ఫోను వద్దంటే వినడు, పంపిస్తూనే ఉంటాడు, ఇలా ఉంటది. సూపర్. అండ్ ఇప్పుడు అంటే ఒక సింగర్ కూడా మా ఆయన అల్లాడిపోతున్నాడమ్మా, అల్లాడిపోతున్నాడు సింగర్, తన వీడియోలు కూడా చాలా బాగుంటాయి, మంచిగా అనిపిస్తుంది. సో ఇవాళ మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా? ఒకవేళ అలా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారా? మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు, అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా, ఎప్పుడు ఒళ్ళు నొప్పులు అంటూ ఉంటాడు, ఏంటో మరి అంత కష్టపడకండి నేను చూడలేకపోతున్నా అంటే వినడే, ఏమన్నా అంటే చాలు రాత్రిపూట కూడా కాల్స్ వస్తున్నాయి వదిన, ఏంటి అంటే మేనేజరే నిద్ర పట్టట్లేదు ఫోన్ చేసా అన్నాడు, పాపం మేనేజర్ నిద్ర గురించి కూడా మా ఆయనే చూసుకుంటాడు, వెళ్ళాడిపోతున్నాడమ్మా, అల్లాడిపోతున్నాడు మా ఆయన, ఏమన్నా అంటే భాగ్యం నువ్వు బయటికి రా కందిపోతావు ఇంట్లోనే కూర్చో అంటాడు. నేను ఆయన కష్టాన్ని చూస్తుంటే ఇంత మంచి ఆయన నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని మొక్కుకుంటున్నాను వదినా, ఇలా బట్ తన రీల్స్ చాలా ట్రెండ్ అయ్యాయి, లైక్ అనిపిస్తుంది నిజంగానే. పాపం బ్యాంకాక్ వెళ్తున్నారంట, ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ ఎంత బాగా చేస్తారో తను, భలే అనిపిస్తుంది. ఇప్పుడు ఇది చేసినందుకు కూడా ఆగో మళ్ళీ ఆవిడ కంటెంట్ మాట్లాడుతుంది అంటారు, కానీ నవ్విస్తున్నారు కదా. ఒక పర్సన్ ని మనం అంత చక్కగా అది నచ్చి మనం చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు ఎంత బాగా చేయగలిగారో, సో అదే నేను చేయాలంటే నేను చేయలేను. అంటే అది చాలా రేర్ గా వస్తుంది ఆ టాలెంట్ జనాలకి, అది అర్థం కాదు వాళ్ళకి, అర్థం కాదు. అది కాపీ అనేది కాదు, ఎంత ప్రాపర్ గా మనం చేయగలుగుతున్నాం ఆ ప్రెజెంటేషన్ ని, నిజంగానే 100% బెటర్ గా మనం ఇవ్వగలుగుతున్నామా, తనలా మ్యాచ్ చేయగలుగుతున్నామా అనేది కూడా అది మనం ఒక టాస్క్ గా చేస్తాం, అది నచ్చి దానికి ఇష్టపడి. నన్ను అదే బయటకు వెళ్ళినప్పుడు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను, నేను వెళ్తుంటే నన్ను చూసి ఏ అక్కరా ఏ అక్క ఆ రీల్ చేస్తుంది కదా ఇలా అంటారు. కొంతమంది బండి వచ్చాపి అక్క నువ్వే కదా రీల్స్ చేసేది, భలే చేస్తావు అక్క, ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ సామాన్లు నీకు అని అడుగుతారు. ఎప్పుడైనా షూట్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా గుసగుసగుస నా గురించి నేను చూసి నా గురించి మాట్లాడుకుంటున్నారు హ్యాపీగా ఫీల్ అవుతుంటా. అండ్ సెలబ్రిటీస్ తో ఉండే అంటే గురు ఫస్ట్ ఫిలిం తో అంటే ఆర్జేగా మీరు వచ్చిన తర్వాత వెంకటేష్ గారితో ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక మెమొరబుల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. మీ ఫేవరెట్